Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ తెలుగు ఛానల్. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఈరోజు మనం మాట్లాడుకునేది డిప్లొమా తర్వాత లేటరల్ ఎంట్రీగా ఎవరైతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటారో వారి కోసం ఈ ఎపిసోడ్. సో మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టుగైతే ఈ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ అంటూ రాస్తారు. ఈసెట్ ఎగ్జామ్ రాసి ఎవరైతే ర్యాంక్స్ పొందుతారో వారు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏంటి అంటే చాలామంది పిల్లలు జాబ్ ఎక్కడో చేసుకుంటూ ఈ కరెస్పాండెన్స్ రెగ్యులర్ అయినా కూడా నాన్ అటెండింగ్ చేస్తూ జాబ్ చేస్తూ ఎగ్జామ్స్కి వెళ్ళి రాసుకుంటూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటి అంటే ఎవరైతే ఫోకస్గా లైఫ్లో అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటారో తక్కువ టైంలో అటువంటి పిల్లలు రెగ్యులర్గా చేస్తే వారికి నాలెడ్జ్ అనేది బెటర్గా ఉంటుంది. మీరు కాలేజ్ హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పి డైరెక్ట్గా మీరు ఎగ్జామ్స్ వరకు వెళ్తూ ఈ కరెస్పాండెన్స్ లాగా కనుక మీరు చేసినట్టుగా అయితే రేపు పొద్దున సర్టిఫికెట్ మీ చేతికి రావచ్చేమో కానీ మంచి ఆపర్చునిటీస్ పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. సో అటువంటి పిల్లలు ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ వారి కోసం కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ కోర్సెస్, నాన్ కంప్యూటర్ సైన్స్ రెండు రకాలుగా ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే మనకి మీకు తెలిసే ఉంటుంది, డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివినా కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలి అనుకునే పిల్లలు ఇటు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే మనకి ప్లెయిన్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవి మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఉంటాయి. అట్లనే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది. సో ఇవి కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. అదే ఎవరైతే పిల్లలు ఈసీ చేసుంటారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెలికమ్యూనికేషన్ వైపు వెళ్ళొచ్చు. మెకానికల్, బయో ఇన్ఫర్మేటిక్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఈ బ్రాంచెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేపాటికి ఫీజు వచ్చేపాటికి 1,25,000 అంటే 62,500 ఉంటుంది. అదే కనుక మీరు అదర్ బ్రాంచెస్ కనుక చూసినట్టుగైతే 65,000 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. అంటే 32,500 పర్ సెమిస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే పిల్లలు ఒక మంచి యూనివర్సిటీ అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 10% సీట్స్ మాత్రమే ఈసెట్ ద్వారా తీసుకుంటారు. సో దానివల్ల టాప్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే పిల్లలు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటువంటి పిల్లలు మార్వాడి యూనివర్సిటీ ఏదైతే టాప్ 100లో ఉంది, అదేవిధంగా మీరు ప్లేస్మెంట్స్ పరంగా చూసినా అట్ ద సేమ్ టైం స్టాండర్డ్స్ పరంగా చూసినా, ఫ్యాకల్టీ పరంగా చూసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినా, ర్యాంకింగ్ పరంగా చూసినా ఇన్ని అవకాశాలతో పాటుగా లాస్ట్ ఇయర్ 494 కంపెనీలు ప్లేస్మెంట్కి రావడం జరిగింది. సో ప్లేస్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఒక సెమిస్టర్ మీరు అబ్రాడ్లో చదువుకునే అవకాశాన్ని కూడా మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలనుకుంటున్నారో ఈసెట్కి సంబంధించిన పిల్లలు ఇమ్మీడియట్లీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఆల్రెడీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు 905-905-2378 కానీ 79 కనుక కాల్ చేసినట్టుగైతే మీ అడ్మిషన్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. చెప్పాను కదా, మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోకండి. థ్యాంక్ యూ.